ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్. ఎన్డీఏలో బీజేపీ తర్వాత 16 మంది ఎంపీలతో టీడీపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ తర్వాత 12 మంది ఎంపీలతో జేడీయూ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది నిన్నటి వరకు. 2024లో నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ల మద్దతు అంటే వాళ్ళ సాయంతోటే నడవాల్సి ఉంటుంది అన్నారు. ఎన్డీఏలో టీడీపీ, జేడీయూలను పెద్ద పార్ట్నర్స్ అంటే భాగస్వామ్య పక్షాలుగా కూడా భావించారు. కానీ ఇప్పుడు ఈ హోదా చంద్రబాబు నాయుడు నుంచి చేజారిపోయింది. ఎలా అంటారా? ఎన్డీఏలో ఇప్పుడు అతిపెద్ద భాగస్వామ్య పక్షం హోదా నేషనల్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా వద్ద ఉంది. దీనికి ఇప్పుడు టీఎంసీకి చెందిన 20 మంది అసమ్మతి అంటే రెబెల్ ఎంపీస్ మద్దతు ఉంది. ఈ విధంగా ఎన్సీపీఐ అధ్యక్షుడు ఉత్తీయ కుండు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కంటే పెద్ద నాయకుడిగా మారారు. 2029 వరకు ఉత్తీయ కుండుకు అన్ని మంచి రోజులే. ఇక ఆయన జీవితంలో ఓ ఎస్యూవి కార్, ఏసీ, బంగ్లా చేరుతాయో లేదో చూడటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరంగా ఉంటుంది కూడా.